రాష్ట్రంలోని రైతును సంస్కరణల బాట పట్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రైతు లేనిదే ప్రజల ఆహార అవసరాలు తీరవు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలుగా ముందడుగు వేస్తుంది. అందుకే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేసిన మోసాలు తలుచుకుని రైతులు బాధపడకుండా వైఎస్ జగన్ రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. రుణ సదుపాయం దగ్గర నుంచి గిట్టుబాటు ధరల వరకు ఏ విషయంలో రైతులు కష్టపడకుండా సాయం చేస్తున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు సాగిన రైతు రాజ్యం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏపీలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం. గతంలో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం రైతుల్ని పెట్టిన కష్టాల్ని కళ్లారా చూసిన వైఎస్ జగన్ తన పాలనలో ఎలాంటి సమస్యలు వారికి రాకూడదని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి ఈ రంగంలోకి మరింత మంది రావాలనే ఆలోచనతో వ్యవసాయదారుల్ని అన్ని విధాలా ఆదుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 30.85 లక్షల మందికి 3,411.20 కోట్ల బీమా పరిహారం అందిస్తే ఈ ప్రభుత్వ హయాంలో 54.55 లక్షల మందికి 7,802.05 కోట్ల మేర పరిహారం అందింది. 19 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి కోతలు లేకుండా రోజువారీగా పగటిపూటే 9 గంటల నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. ఈ 5 ఏళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలో 37,374 కోట్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో 1,700 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. మనం హాయిగా పంటలు పండించుకుని దానికి సరైన ధరలు తెచ్చుకొని సక్రమంగా జీవించటం అనేది మన హక్కు. దాంట్లో ప్రభుత్వం తోడ్పాటు ఉన్నది. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం బాగుందంటేనే మమ్మల్ని ఆదరించండి అని చెబుతున్నాడు ఆయన. మరి ఇచ్చే బరిగొడ్డును వదిలిపెట్టుకుని దున్నపోతును పిండుకోవటం ఎందుకు? ఇచ్చే బరిగొడ్డు దగ్గరే పిండుకోవాలా. అది ఎంత మట్టుకు చేయగలుగుతాడా, నమ్మకం ఉందా లేదా మనకనేది తేలిపోయింది. ఆయన చెప్పాడు, చేశాడు. చెప్పిన ఆయన చేయకుండా పారిపోయినాడు ఒకళ్ళు ఉన్నారు. మరి ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు ఆలోచన చేసుకొని ఈ ప్రభుత్వం బాగుంటేనే ఆదరించండి, మంచి మెజార్టీతో గెలిపించండి ఈ పార్టీని. ప్రకృతి విపత్తులతో పంట నష్టం జరిగినప్పుడు గతంలో పరిహారం అందాలంటే ఏళ్లు పట్టేది. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే పరిహారం అందజేస్తున్నారు. ఇందుకోసం 2,000 కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశారు. తిత్లీ తుఫాను సమయంలో చంద్రబాబు ఎగ్గొట్టిన 182 కోట్ల పరిహారం వైఎస్ జగన్ సీఎం అయ్యాకే రైతులకు అందించారు. ఈ 5 ఏళ్ల కాలంలో 34.41 లక్షల మంది రైతులకు 3,261.60 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని జగన్ ప్రభుత్వం అందించింది. మాకు జగన్ ద్వారా బాగా లబ్ధి పొందినాము. ఇన్పుట్ సబ్సిడీ వచ్చినది, రైతు భరోసా అందినది, మా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినది. మాకు జగన్ ద్వారా చాలా లబ్ధి పొందినాము. మా అమ్మకు కంటి ఆపరేషన్ జరిగింది ఆరోగ్యశ్రీ ద్వారా. మా అమ్మకు పింఛన్ వస్తుంది. అంతా మాకు బాగా జరుగుతుంది జగన్ ద్వారా. మూగ జీవాల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ 240.69 కోట్లతో నియోజకవర్గానికి 2 చొప్పున 340 వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం 1962తో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆర్బీకేల్లో నియమించిన 6,548 పశు సంవర్ధక సహాయకుల ద్వారా పాడి రైతుల ముంగిట నాణ్యమైన పశు వైద్య సేవలు అందిస్తున్నారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లీటర్పై 10 నుంచి 20 రూపాయల వరకు అదనంగా లబ్ధి పొందేలా చేశారు. చేయూత, ఆసరా లబ్ధిదారులకు జగనన్న పాల వెల్లువ, జగనన్న జీవక్రాంతి పథకాల ద్వారా 5.15 లక్షల కుటుంబాలకు రుణాలు సమకూర్చడం ద్వారా 3.81 లక్షల పాడి గేదెలు, ఆవులు, 1.35 లక్షల మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. మాకు జగన్ ఇచ్చిన చేయూత, జగనన్న ఆసరా, 0 వడ్డీ అవన్నీ వచ్చినందున మేము అంగడి పెట్టి జరుపుకుంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. మనకు గత ముందు ఇంత ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏమీ సహకరించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనము ఏం కావాలన్నా కూడా చెప్పిన వెంటనే జగనన్న అన్ని చేశాడు. గత ప్రభుత్వంలో పంట అమ్ముకోవాలంటే అడవి, కొనాలంటే కొరివి అన్న చందాన ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి.
ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, భూసార పరీక్షలకు సాయం వంటి అనేక అంశాల్లో రైతు భరోసా కేంద్రాలు మేలు చేస్తున్నాయి. రైతులు తమ పంటను ఎడ్ల బండ్ల మీద వేసుకుని మార్కెట్ యార్డులకు వెళ్లి దళారులకు అమ్ముకోవాల్సిన అవసరాన్ని వైఎస్ జగన్ తప్పించారు. రైతు భరోసా కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే వారి బ్యాంక్ అకౌంట్లలోకి ధాన్యం డబ్బు జమవుతోంది. దీంతో రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా టైంకి వస్తుంది. ధాన్యం డబ్బులు 8 రోజులు అవ్వలేదు. ధాన్యం ఇచ్చాను, 8 రోజులు అకౌంట్లో డబ్బులు పడిపోయాయి సార్. అదే ధాన్యం డబ్బులు సావుకారులకి ఇస్తే 2 జతలు చెప్పులు అరిగిపోయి వాళ్ళు ఉండేవారు కాదు. ఇప్పుడు తక్కువ 8 రోజులు వేసారు, మా అకౌంట్లో డబ్బులు పడిపోయి నీరుగా మా అకౌంట్కి వచ్చేసాయి సార్. ఏ సచివాలయానికి ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళడం లేదు సార్. సచివాలయానికి ఇస్తాం, సచివాలయం మాకు అమౌంట్ వచ్చేస్తుంది. ఇటువంటి పరిపాలన, ఇటువంటి శుభ్రంగా డబ్బులు అందరూ మీద ఇదే మేము పుట్టి ఇదే మేము ఎరగడము. ఇంతవరకు ఇలాంటి పరిపాలన అక్కడ లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఇది సచివాలయంలో దాన్ని ఇస్తామని చెప్తాను. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. గడిచిన 57 నెలల్లో కరోనా ప్రభావం వల్ల దాదాపు 24 నెలలు ప్రపంచమే స్తంభించిపోయింది. మిగిలిన 33 నెలల్లోనే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్, అవుకు 2వ టన్నెల్, లక్కసాగరం ఎత్తిపోతలను పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్, వెలిగొండ జంట సొరంగాలు పూర్తయ్యాయి. శ్రీశైలానికి వరద వచ్చిన వెంటనే ఆ జంట సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్కు తరలించనున్నారు. మరో 14 ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. బ్రహ్మం సాగర్ మట్టి కట్టకు డయాఫ్రమ్ వాల్ లీకేజీలకు అడ్డుకట్ట వేయడం, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడం ద్వారా పులిచింతల, గండికోట, చిత్రావతి, సోమశిల, కండలేరు జలాశయాల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. తెలుగు గంగ లింక్ కెనాల్ ప్రధాన కాలువకు లైనింగ్ చేయడం ద్వారా సకాలంలోనే వెలిగోడు, బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లను నింపుతున్నారు. చంద్రబాబు అవినీతి వల్ల విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు పనులను గాడిలో పెట్టి ప్రణాళికాయుతంగా సీఎం జగన్ పూర్తి చేస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, స్పిల్ ఛానల్, స్పిల్వేను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని పోలవరం స్పిల్వే మీదుగా మళ్లించారు. చంద్రబాబు కమిషన్ల కక్కుర్తి వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ పునరుద్ధరణకు సిడబ్ల్యూసి మార్గదర్శకాలు జారీ చేసిన వెంటనే దాన్ని చేపట్టి ప్రధాన డ్యాంను పూర్తి చేయడం ద్వారా పోలవరం ఫలాలను రైతులకు అందించడానికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం వెచ్చించిన మొత్తం 32,161.49 కోట్లు. సాగునీటికి నోచుకున్న మొత్తం విస్తీర్ణం 9.86 లక్షల ఎకరాలు. 3 ఏళ్లుగా ఏపీలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని సాక్షాత్తు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి లోక్సభ సాక్షిగా ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల చర్యల వల్లే వ్యవసాయం దండగా అనే దశ నుంచి పండుగగా మారింది. అనుకోని విధంగా ఎవరైనా రైతు ఆత్మహత్యకు పాల్పడితే అరక్షణం కూడా ఆలోచించకుండా జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోంది. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులు టీడీపీ సానుభూతి పరులా కాదా అనే కోణంలో చూసేవారు. తమ పార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ ఇందులో 1.50 లక్షలు అప్పులకు జమ చేసి మిగిలిన 3.50 లక్షలు కూడా విత్డ్రా చేసేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసేవారు. దానిపై వచ్చే వడ్డీ మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. చాలా కాలం తరువాత ఆ డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఇలా టీడీపీ పాలనలో 648 మంది భూ యజమానులు, 276 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడితే కేవలం 450 మంది రైతు కుటుంబాలకు మాత్రమే 5 లక్షల చొప్పున 22.50 కోట్లు అందించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచింది. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. భూ యజమాని, కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడితే దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 7 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకు ఎలాంటి బీమా పరిహారం, ఆర్థిక సహాయం అందజేసే పరిస్థితులు లేవు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పేర్లను పునఃపరిశీలన చేసి తిరస్కరణకు గురైన మరో 474 మందికి రాజకీయాలకు అతీతంగా 5 లక్షల చొప్పున మొత్తం 23.70 కోట్ల ఆర్థిక సాయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అందించింది.
మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ వాతావరణంలో సాగుతోంది. ప్రతి ఊరులోనూ ఏర్పాటైన రైతు భరోసా కేంద్రాలు రైతుల అవసరాలన్నీ తీరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. రైతులకు అద్భుతమైన సేవలు అందించే ఆర్బీకేలను తమ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేస్తామని పలు రాష్ట్రాలు ప్రకటించాయి. రైతు భరోసా కేంద్రాలను అంతర్జాతీయ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వమే ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. ఆర్బీకేలు దేశానికే ఆదర్శమని నీతి ఆయోగ్ ప్రశంసించింది.